వరకు కూడా నాకు సంబంధించి నాకు తెలిసిన యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇంతవరకు మిగతా వాళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదని నాకు తెలుసు. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మీరు వాళ్ళని పక్కకు పెట్టండి. మెయిన్ కల్ప్రిట్స్ అయినటువంటి వ్యక్తులు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఈఓడబ్ల్యూఏ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రధాన నిందితుడు రమవత్తు మధుని అరెస్ట్ చేసి అతను చెప్పినటువంటి విషయాల్ని మీడియాకు వెల్లడించినటువంటి వ్యక్తులు పోలీస్ ఆఫీసర్స్ మరి హిమాకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మరి అతని ఎంక్వైరీ రిపోర్ట్ని ఎందుకని పోలీసులు బయటకు పెట్టడం లేదు? ఎందుకని అతనికి సంబంధించిన ఏ అప్డేట్ కూడా బయటకు రావడం లేదు? ఎందుకు ఇక్కడ ఎవరి కోసం ఎవరిని అంటే కాపాడడం కోసం ఎవరిని అంటే మభ్యపెట్టడం కోసం జరుగుతున్నటువంటి చర్యలు ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే మీడియా నోరు నొక్కడానికి కూడా మంగ్లీ గారు అందరికీ నోటీసులు పంపించడం జరిగింది. అంటే మీడియాలో అంటే ఇక మీడియా తన పత్రికా స్వేచ్ఛను కోల్పోవడమే కదా. ఇక్కడ మీడియా నుంచి వచ్చా నేను మీడియా మనిషిని నేను మీ మనిషిని మాట్లాడినటువంటి వ్యక్తి మరి మీడియాకి నోటీసులు పంపించడం అంటే అది ఎంత అంటే ఎలాంటి చర్యగా మీరు అభివర్ణిస్తారో అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం.